Hi guys, welcome to our channel. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున స్టేజ్ మీదకి వచ్చి ఆ తర్వాత హౌస్ మేట్స్తో మాట్లాడారు. ముందుగా సోనియాను పలకరించి సోనియా ఎలా ఉన్నావంటే బాగున్నాను సార్ అందే. ఓకే సోనియా, నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావంటే ఆట ఆడడానికి సార్ అంటే నీ ఆట లేకపోతే నిఖిల్ పృథ్వీ ఆట కూడానా అని అడిగారు. అదేంటి సార్ నా ఆట ఆడడానికి అంటే నీ ఆట కాకుండా వాళ్ళిద్దరు ఆట కూడా నువ్వే ఆడుతున్నావేమో అనిపిస్తుంది. నీకు ఆట కన్నా మిగిలిన యావిగేషన్స్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందనిపిస్తుంది. నీ ఆట నాకేమీ కనిపించట్లేదు. నాకే కాదు బయట ఆడియన్స్కి కూడా నువ్వు హౌస్లోకి వచ్చింది నీ ఆట ఆడడానికి తప్ప వాళ్ళిద్దరు ఆట కూడా నువ్వు ఆడతావని కాదమ్మా. ఇంకొక విషయం, విష్ణుప్రియకి నీకు ఏంటి గొడవలో? మాట్లాడితే విష్ణుప్రియ ఏ డైలాగ్ వేసుకున్నా నిన్నే అంటుందని నీకేమన్నా అనిపించిందా అంటే అవును సార్, తను ఏం మాట్లాడినా సరే నన్నే ఆ ఆలోచనలో పెట్టుకొని అంటుందంటే నీ ఎదురుగుంటా నీ పేరు తీసినప్పుడు నువ్వు అడగాలి కానీ ప్రతి దానికి అలా ఫీల్ అయిపోతే ఎలా? నువ్వు ఇక్కడి వరకు వచ్చావంటే ఎన్నో ఒడిదుడుకులు చూసి వచ్చుంటావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటావని అనుకుంటున్నాను. అంతేకాదు నామినేషన్ టైంలో నువ్వు చేసే ఆర్గ్యుమెంటు చాలా బాగుంటుంది. అదే స్టాండ్తో మిగిలిన రోజులు కూడా నువ్వు ఆడితే బాగుంటుందని అనిపిస్తుంది. నీ ఆటని మేము ఇంకా చూడాలనుకుంటున్నాం. నువ్వు ఆడపులి అని ఒక టైటిల్ నీకు నువ్వే ఇచ్చుకున్నావు, అది మేము ఇవ్వాలి కాబట్టి నువ్వు ఒక ఆడపులిలా రెచ్చిపోతావని ఆశిస్తున్నాం. అలాగే ఇక నుంచన్నా నీ ఆట నువ్వు ఆడుకో అంటూ ఇండైరెక్ట్గా నువ్వు బయట నెగటివ్ అవుతున్నావంటూ నాగార్జున గారు చెప్పారు. మొత్తానికి నిఖిల్ పృథ్వీ విషయంలో సోనియాకి ఇచ్చుకున్న నాగార్జున గారిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.